మీరు ఆ మూవీకి వెళ్ళుంటారు. మూవీకి ఇప్పుడైతే మనం ఓటీటీస్ లో లేకపోతే వాటిల్లో చేస్తున్నాము. మూవీకి అంతకు ముందు ఒక 10 సంవత్సరాల ముందు, ఒక 20 సంవత్సరాల ముందు, మరి 30 సంవత్సరాల ముందు మూవీకి వెళ్ళినప్పుడు, అంటే సినిమా చూసినప్పుడు మీరు సినిమాను చూసే కథ కథనంలో మనకి తెలియని మలుపులు ఉన్నప్పుడు మనం తదేకంగా ఏకాగ్రతతో చూస్తా ఉంటాం. అవునా కదా? ఇప్పుడు అది మిస్ అయిపోయింది. ఎస్ సార్, ఎస్. అప్పుడు యు ఆర్ ప్రెసెంట్. అప్పుడు యువర్ మైండ్ వాజ్ ప్రెసెంట్. యు ఆర్ దేర్ ఓన్లీ. మీరు మూవీకి వెళ్ళి ఆ ఇదిగో రేపొద్దున నేనేం తినాలి అనేసి ఆలోచించట్లా. యు ఆర్ నాట్ థింకింగ్ యాజ్ టు నాకు ఆ మొన్న బాధ వచ్చింది కదా అని ఆలోచించట్లా. మనం కంప్లీట్లీ we were immersed in the movie experience, థియేటర్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నాం. I believe and I know when you say that we are not enjoying the present. ఎందుకు? మనకి మూవీ ఎక్సైటింగ్ గా ఉంది, దానిలో పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాము. మనం అది ఎంజాయ్ చేయలేనప్పుడు, మనకి మూవీ డల్ గా ఉంది, బోర్ గా ఉంది అని అనుకోండి, బై ఛాన్స్ మనకి వేరేవేవో గుర్తొస్తాయి. మనల్ని ఆ మూవీ క్యాప్టివేటింగ్ గా ఉంచుకుంటుంది అని అనుకోండి. ఆ మూవీ కథా కథనం తోటి మనము అప్పుడు ఏం చేస్తాము? దానిలో ఎంగ్రేవ్ అయిపోయి ఉంటాం, ప్రతిదీ మర్చిపోతాం కొంతకాలం. వి విల్ బి లివింగ్ ఇన్ ద ప్రెసెంట్. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే కంప్లీట్లీ పక్కన చుట్టూ ప్రపంచాన్ని మైమరచిపోవడం కాదు. కావాల్సింది మనం ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎందుకనంటే ప్రెసెంట్ ని ప్రెసెంట్ లేకపోతే ఐదర్ పాస్ట్ గాని ఫ్యూచర్ గాని వచ్చేసి మన లైఫ్ ని ఆ పూర్తిగా ఆస్వాదించనీయకుండా చేస్తుంది. అందుకనే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాక్టీస్ దట్ వీ హ్యావ్ టు డూ. కంప్లీట్ గా మైమరిచిపోయి ఎక్కడో ఉన్నట్లు కాకుండా మనము ఆ ఈ క్షణాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి. ఎందుకు ఈ క్షణాన్ని మనం ఆస్వాదించలేకపోతుంటే గతం తాలూకు జ్ఞాపకాలు లేకపోతే భవిష్యత్తు తాలూకు భయాలు మన దగ్గరికి వచ్చేసి మనల్ని ఈ ప్రస్తుతం లేకుండా చేస్తుంది. మీరు చూడండి, ఈ క్షణంలో మీరు ఎంత ఉన్నారు, ఎంతవరకు ఉన్నాము, మనం ఈ గంటలో ఎంతవరకు ఉన్నాం, నిన్న నిన్న గడిచిన రోజులో మనం ఎంతవరకు ఉన్నాం. మా ప్రయత్నం అంతా ఏంటి అని అంటే అనవసరంగా, అంటే ఆమ్, ఆలోచించాలా అంటే ఆ, ఆ, గతం గురించి ఆలోచించాలా అంటే యా, గతంలో పాఠాలు తీసుకోవాలి. భవిష్యత్తు గురించి ఆ జాగ్రత్తగా ఉండాలంటే ఎస్, జాగ్రత్తగా ఉండాలి. కానీ అది మనందరికీ ఒక స్థాయి దాటిపోతుంది. దాని మూలన మనము వర్తమానాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. నవ్ ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఈ ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయాలి అని అంటే గతంలో వచ్చిన గతంలో జ్ఞాపకాలన్నీ మనం ఏం పెట్టుకున్నాం? అన్ని రాంగ్ థింగ్స్ పెట్టుకున్నాం. ఇది అందుకని ఇది సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా ట్యూన్ చేస్తున్నాం. రాంగ్ థింగ్స్ ని కాకుండా రైట్ థింగ్స్ ని, గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అని అంటే అప్పుడు మనకి రాంగ్ థింగ్స్ ని గుర్తు పెట్టుకోనివ్వకుండా గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేద్దాం. అది అయిపోయింది, ఏదో అయిపోయింది, తెలియకుండా అయిపోయింది, మెచ్యూరిటీ లేకుండా అయిపోయింది, మిమ్మల్ని క్షమించాలి, అవతల వాళ్ళని క్షమించగలగాలి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి, అవతల వాళ్ళని లవ్ చేయాలి. ఇది గతంలో ఉండాలి. భవిష్యత్తు మనల్ని ఎప్పుడూ భయపెట్టకూడదు. భవిష్యత్తు మనకి భరోసా కల్పించాలి. భరోసా కల్పించేలాగా ఇప్పుడు మన ఆ
మైండ్ ని ట్యూన్ చేసుకుంటున్నాం, ఏది భయపడన అవసరం లేదు అనేసి. వీటి రెండిటికి ఒక 50% గ్రాటిట్యూడ్ అనే కాన్సెప్ట్. గ్రాటిట్యూడ్ అంటే గతం తాలూకు చేదు జ్ఞాపకాలన్నింటినీ చెరిపివేసి మంచి ఆలోచనలతో నిండిపోయి ఉన్నప్పుడు, అంటే మనము మాటి మాటికి అంటే మనము ఏ ఏదైనా గోడ మీద ప్లాస్టర్ పోతుంది అని అనుకోండి, ప్లాస్టరింగ్ మనం మాటి మాటికి దాన్ని అలానే సిమెంట్ చేసి మంచిగా తయారు చేసాము అని అనుకోండి, వి విల్ బి సిమెంటింగ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ మన మైండ్ ఏది చూడాలో తెలియక రాంగ్ థింగ్స్ వైపుకి వెళ్ళిపోయి రాంగ్ థింగ్స్ నే పట్టుకుంటూ ఉంటుంది. దాన్ని కావాలని భీష్మించి కూర్చుని రైట్ థింగ్సే పట్టుకోమంటే అప్పుడు ప్రెసెంట్ లో ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఈ కాన్సెప్ట్ అంతా ఇంతే. సో ఇవేవి ఎవరికి తెలియనివి కాదు, మనందరికీ తెలిసినవే. అన్ఫార్చునేట్లీ మనం చాలా మందిని ప్రాక్టీస్ చేయం. సో ఈ పవర్ ఆఫ్ నౌ ఎందుకు అని అంటే, మీరు చెప్పింది రైటే. మనం ఇప్పుడు ఎప్పుడు ఐదర్ నవ్వులో ఉండకుండా, ఐదర్ మనం గతంలో ఉంటున్నాము, లేకపోతే భవిష్యత్తులో ఉంటున్నాము. పూర్తిగా మైమరిచిపోయి ఉండమనేది కూడా చెప్పడంలా. ఎంతవరకు ఉండాలో అంతవరకు లైఫ్ ఎక్స్పీరియన్స్, నిన్న తాలూకు ఎక్స్పీరియన్స్ ఈ రోజు వస్తుంది. ఈ క్రితం నిమిషం తాలూకు ఎక్స్పీరియన్స్ నాకు ఈ రోజు వస్తుంది. క్రితం సెకండ్ తాలూకు ఎక్స్పీరియన్స్ మనకి ఈ రోజు ఇప్పుడు ఈ క్షణంలో వస్తుంది. రైట్? ఈ ఎక్స్పీరియన్స్ ని మనం ఓన్లీ టచ్ చేయగలం. మీ ఎదురుగుండా సినిమా రీల్ వెళ్ళిపోతున్నట్లు టైం వెళ్ళిపోతూ ఉంది. ఆ టైంలో ఆ టైం మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్ ని మనం మంచి వాటినే గుర్తుంచుకుందాం, చెడ్డ వాటిని వదిలేద్దాం. మన మైండ్ అనవసరంగా చెడ్డవాటికి మంచి వాటికి ఇంపార్టెన్స్ ఈక్వల్ గా ఇస్తుంది. చెడ్డవాటికి బహుశా ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. పేపర్లలో కూడా, టీవీల్లో కూడా, న్యూస్ లో, మీడియాలో మంచి న్యూస్ అట్రాక్ట్ ఏం కాదు. చెడ్డ న్యూస్ కే ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. మన మైండ్ కూడా అలానే చూస్తుంది. మనం దాన్ని ఆ కొంచెం ట్యూన్ చేద్దాం. బహుశా చెడు మా చెడు వార్తలకు ఉన్న అటెన్షన్ ని మనము చూపించడం తగ్గించేద్దాం. అంటే మైండ్ కూడా ఇదిగో వాడిని ఇది చేశాడు, అది చేశాడు అనేసి మనం వాళ్ళని కావాలని క్షమించుకుందాం. ఎందుకు అనంటే దీనివల్ల మనకి ప్రశాంతత లేదు. ఈ ప్రెసెంట్ లో ప్రశాంతత లేదు. మీరు ఆలోచించండి. మీరు చూడండి, ఇప్పటిదాకా జీవించి చూసాం. ఇప్పుడో అన్న ఒక మాటని పట్టుకుని ఇప్పటిదాకా మనము కాలం వెల్లదీస్తూనే ఉన్నాం. సో ఇలా కాకుండా, ఎస్, అప్పుడు ఎవరో అది పెద్ద మనసు చేసుకుని అప్పుడు ఎవరో మనల్ని ఏదో అనేశారు. వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, నాకు తీసుకునే మెచ్యూరిటీ లేదు, అందుకని నన్ను ఇప్పటిదాకా అది భయపెట్టింది. కానీ అలా కాకుండా అవతల వ్యక్తిలో మంచిని చూస్తాను అని మనము కూర్చుంటే అవతల వ్యక్తి యొక్క చెడ్డ జ్ఞాపకాలు మనకి రావు. సో గతం తాలూకు మంచి జ్ఞాపకాలు వచ్చినా నష్టమే లేదు. చెడ్డ జ్ఞాపకాలు మన దగ్గర ఉండకూడదు. మనమే ఫెయిల్ అయిపోయాము, మనం గతంలో ఫెయిల్ అయిపోయాం, మనం ఫెయిల్ అయిపోయిన విషయం మనల్ని మాటి మాటికి బాధించకూడదు. అయిపోయింది ఏదో అయిపోయింది, నన్ను నేను క్షమించుకున్నాను. సో ఇప్పుడు అయిపోయింది. నేను గతంలో మంచిగా లేను, అయిపోయింది. భవిష్యత్తు ఉందిగా, భవిష్యత్తు ఇప్పుడు ఇలానే గతంలో నుంచి క్యారీ చేస్తా ఉంటే విల్ ఐ బి హ్యాపీ ఇన్ మై ఫ్యూచర్? గ్యారంటీ లేదు. అందుకని నేను ఏం చేస్తాను అని అంటే, గతం తాలూకు పాత జ్ఞాపకాలన్నింటినీ మంచి వాటినే ఫిల్టర్ చేసి కాచి వడబోచి వాటినే మళ్ళీ మళ్ళీ అనుభవించాలని ట్రై చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అనుభవించడము అని అంటే, మళ్ళీ మళ్ళీ వాటినే గుర్తుకు తీసుకురావడము అని అంటే గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. మళ్ళీ మళ్ళీ మంచి విషయాలనే చేస్తున్నాను అని అంటే ఈ స్పేస్ లో గతం తాలూకు ఆలోచించే ఆలోచనల్ని, నెగిటివ్ వాటిని పక్కన పెట్టేసి పాజిటివ్ వాటిని పూర్తిగా పైకి తీసుకొచ్చి, ఓకే, పాజిటివ్ వాటిని మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఏ వండర్ఫుల్ సర్వెంట్. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంకిపోయేలాగా మనం మంచి వాళ్ళమే, మనం మంచి వైపునే చూస్తున్నాము, అవతల వాళ్ళందరూ మంచి వాళ్ళే, ప్రపంచం అంతా మంచిదే అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటే మనకి భవిష్యత్తు మీద ఆశ ఎక్కువ పడుతుంది.
లేకపోతే చూడండి, అందరూ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకుంటారు? ఎక్కువ ఆలోచించి. ఏం ఆలోచిస్తారు? నెగిటివ్ థింగ్స్. రైట్? ఎవరన్నా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఈరోజు క్లాస్ కంటిన్యూ చేద్దాము. అంటే ఏదైనా డౌట్ ఉన్నా కానీ విల్ హ్యావ్ ఇట్ ఎట్ ది ఎండ్. అయితే ఈ 2 రోజుల్లో ఎవరైనా ఇది చేసుంటే, ఐ నో ఓం ప్రకాశం గారు అడిగినట్లు మనకు కూడా ఇలా డౌట్ వచ్చి ఉండొచ్చు. అందుకోసమే దీన్ని కొంచెం క్లారిఫై చేశాను. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకి ఇది అలవాటు అవుతుంది. నాకు ప్రస్తుతానికి అంటే నాకు ఎప్పుడైతే నేను ఇలా మన క్లాసెస్ స్టార్ట్ చేశానో అంతకు ముందు గాని వెన్ ఐ ఆమ్ ఇన్ దిస్ ప్రాక్టీస్, నాకు గతంలో ఆ, ఏమి రాంగ్ థింగ్స్ జరిగాయో అవేం గుర్తులేవు. నాకే కాదు, నా వైఫ్ కి మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి మాకు ఏం గుర్తురావు. అన్నెసెసరీ విషయాలు అసలు గుర్తే లేవు. వాటి వల్ల వాటి వల్ల అల్టిమేట్లీ మనము ఇంకో రకంగా కొంచెం ఇంటెలిజెంట్ అయ్యి ఈ ఆలోచించే ఆలోచన వల్ల నాకేమైనా మంచిగా ఉందా ఆలోచిస్తే నిరర్ధకము. ఇట్ ఈస్ జీరో వేస్ట్. మనకు వచ్చే థాట్స్ కూడా మనల్ని ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయనీయకుండా మనకి ఎంత కాలం ఉందో అన్ని మెమరీస్ మనల్ని ఏం చేస్తున్నాయి అంటే ఆల్ దోస్ థాట్స్ ఆర్ రిపిటేటివ్. మాటి మాటికి అవే థాట్స్ రిపిటేటివ్ గా వస్తున్నాయి. అవి మనము ఈ రిపిటేటివ్ థాట్స్ ని మంచిగా చూసుకోకపోతే దే ఆర్ దే ఆర్ కార్సినోజెనిక్, అంటే క్యాన్సరస్ థాట్స్. అంటే మనకి ఈ కణం ఒక ఒక థాట్ మంచి థాట్ అనుకోండి, పక్కదాన్ని ఏం చెరపదు. క్యాన్సరస్ సెల్ అనుకోండి, పక్కదాన్ని కూడా చెరిపిస్తుంది. సో మనం ఈ క్యాన్సరస్ థాట్స్, నెగిటివ్ థాట్స్, రిపిటేటివ్ థాట్స్ నుంచి బయటపడితేనే, ఏమండి, వాటి నుంచి బయటపడితేనే మనము లైఫ్ ని ఎంజాయ్ చేయగలం, ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయగలం. రైట్? రైట్, ఈ రోజు టాపిక్ వెళ్దాము. ఆ కొంచెం ఇంట్రడక్షన్ చేసేసుకొని రేపు కంటిన్యూ చేద్దాం టాపిక్ ని. రోజు టాపిక్ మనీ గురించి. సో మనకి అతి పెద్ద దిగులు లేదంటే భయం ఉండే దాని మీద అనమాట. ఒకటి రిలేషన్షిప్స్ చాలా మనల్ని ఇబ్బంది పెడితే, ఇంకో రకంగా మనం ఎక్కువ అవస్థ పడేది డబ్బుల విషయంలో అవస్థ పడతా ఉంటాం. సో దానిలో కూడా అసలు లైఫ్ లో ఏ విషయంలో అయినా సరే ఒకటే కాన్సెప్ట్. దేని మీదైనా సరే మన గ్రాటిట్యూడ్ అప్లై చేయగలిగితే అది మనకి అబండెన్స్ లో దొరికే అవకాశం ఉంది. అంటే మనకి ఏం కావాలో అవి ఇవ్వటమే దొరకటమే కాదు, వాటిల్లో కనుక ఆ మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు డబ్బుల పట్ల భయం అలాంటివి ఉన్నాయనుకోండి, తిరిగి ఏం వస్తుంది, భయానికి సంబంధించిన సిచ్యుయేషన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. రిలేషన్స్ పట్ల మనం మొన్న ప్రాక్టీస్ చేసాము. రిలేషన్స్ లో ఆ మీరు ఎప్పుడైతే వాళ్ళ గురించి మంచిగా రాయటం ప్రయత్నించారో అప్పుడు మీరు ఏం అట్రాక్ట్ చేసుకుని ఉంటారు కదా. మనం పదే పదే మంచి ఆలోచనలే ఆలోచిస్తున్నప్పుడు వాటికి సంబంధించి గ్రోత్ వైపుకి టర్న్ అయ్యి ఉంటుంది మీ మైండ్ సెట్ కదా. అది ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలని చెప్పి, లేదంటే అవతల ఎలా ఉన్నా సరే పరిస్థితి మీ వైపు నుంచి పాజిటివ్ గా చూసి ఉంటారు అన్నిటిని. ఆటోమేటిక్ గా అక్కడ మెరుగుపడే అవకాశాలు ఎక్కువ, కానీ అక్కడేమి మీరు డిస్ట్రాయ్ చేయలేదు ఈసారి ఈ ప్రయత్నంలో. అట్లీస్ట్ ఇప్పుడు మన ఈ 2-3 వీక్స్ లో అన్నిట్లోనూ మీ పేషెన్స్ లెవెల్స్ పెరిగి ఉండుంటాయి. అన్నిటిని ఓపిక్ గా గమనించి ఉండుంటారు, చూస్తా ఉండుంటారు. లైఫ్ ఇంకొంచెం ప్రశాంతత పెరిగి ఉంటుంది. ఇదే అప్లికేషన్ మనీ మీద కూడా పెట్టాలి. డబ్బుల పట్ల కూడా మనకి ఉన్న భావాలు మనకే తెలియకుండా డబ్బుల పట్ల నెగిటివ్ భావాలు ఉంటాయండి చాలా. అంటే ఉన్నాయనుకోండి, ఉన్నాయని భయం, అవి ఏం చేయాలి, ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ దాయాలి, ఇవన్నీ టెన్షన్ కదా. చాలా చాలా హెడేక్ గా అనిపిస్తుంది. అంటే లేనప్పుడు లేదు 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 డబ్బులు లేవు ఇంకా ఉంటే బాగుండేది బాగుండేది అనుకుంటాం. వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని ఎక్కడ పెట్టాలనే టెన్షన్ ఉంటుంది. ఎక్కడ పెట్టలేకపోతే కనుక ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో అని భయం ఉంటుంది. సో ఫైనల్లీ లేకపోయినా మనశ్శాంతి లేదు, ఉన్నా మనశ్శాంతి లేదు కదా. అలా అయితే అసలు డబ్బులే వద్దా మరి?
మళ్ళీ డబ్బులు లేకపోతే మనకి 4 రోజులు కూడా సరిగ్గా జరగదు కదా. సో డబ్బులు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. మన డే టు డే లైఫ్ గడుస్తుంది, మన లగ్జరీస్ కానీ దేనికైనా కూడా చాలా అవసరం. కానీ చూసే విధానం మారాలి డబ్బుల్ని. సో మనీని ఏ ఉద్దేశంతో చూస్తున్నాము అనేది చెక్ చేసుకోండి. సో మనకు గనక దాని పట్ల భయం ఉంది అనుకోండి, ఏంటి, ఎవరన్నా తీసుకుపోతారేమో అని, అలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. మీరు గమనిస్తే బాగా డబ్బులు సంపాదించి, చాలా ఎక్కువ డబ్బులు సంపాదించి మళ్ళీ మొత్తం డబ్బులన్నీ పోగొట్టేసుకున్న వాళ్ళు చూసుండి ఉంటారు. ఓకేనండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి టీవీలో కూడా కనపడతా ఉంటారు. చాలా హైట్స్ కి వెళ్తారు, కానీ మళ్ళీ మొత్తంగా కూలబడిపోతారు. ఎందుకు, ఎలా జరిగింది అది? అంత సంపాదించగలిగారు కదా. సో వాళ్ళ మైండ్ సెట్ లో మార్పు ఏంటంటే, ఎక్కువ డబ్బులు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎలా దాచుకోవాలి అనే భయం ఉంటుంది వాళ్ళలో. ఆటి మూలనే దే లూజ్ ఎవ్రీథింగ్. అంతా కష్టపడి పెద్ద పెద్ద మేడ కట్టేస్తారు, మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది, మళ్ళీ మొత్తం అంతా లూజ్ అయిపోతారు. కానీ ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే గనక ఎలా వాటిని మెయింటైన్ చేయాలి అనేది కూడా అర్థమవుతుంది. ఎంతవరకు మనకి ఆ క్లారిటీ వస్తుంది అనమాట. మనం ఏది ఇస్తామో తిరిగి అదే వస్తుంది. మనం భయాన్ని బయటకు అప్లై చేస్తుంటే భయానికి సంబంధించిన సందర్భాలని ఎదుర్కొంటాం. సో అలా కాకుండా మనం గనక డబ్బుల పట్ల థ్యాంక్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా మన మైండ్ సెట్ లో అలాంటి నెగిటివ్ థాట్స్ ఏమి ఉండవు. అప్పుడు ఆ వైబ్రేషన్స్ ని మనం పంపించాం బయటికి. మనం ఏ వైబ్రేషన్స్ పంపిస్తున్నామో వాటిని అట్రాక్ట్ చేసుకుంటున్నాం అండి ప్రతి నిమిషం. ఈ 3 వారాల్లో మీరు పంపించిన వైబ్రేషన్స్ అన్ని కూడా గ్రాటిట్యూడ్ వైబ్రేషన్స్, అంటే హైయెస్ట్ స్థానం ఉంది వైబ్రేషన్స్ లోవి. సో కాబట్టే మీరు రిసీవ్ చేసుకుంటున్నాయి కూడా మంచివి, ప్రశాంతమైనవి రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడైనా లేదు మేడం ఈ మధ్యలో కూడా మేము చాలా ఇబ్బంది పడ్డామని అనుంటే మీరు గమనించండి, మీలో లోపం ఉండి ఉంటుంది. అంటే మీరు అప్లికేషన్ సిన్సియర్ గా పెట్టలేదని అర్థం. కానీ ఏమాత్రం కొంచెం పెట్టినా కూడా మీకు ఆ చేంజ్ తెలిసి ఉండి ఉంటుంది. ఎంత పెట్టినా కూడా కనీసం 5-10% లో మీరు పెట్టినా కూడా మీరు మీ హ్యాపీనెస్ లో గానీ, మీ లేదంటే ప్రశాంతతలో గానీ మార్పులు ఉండి ఉంటాయి. ఈవెన్ ఇన్ యువర్ స్లీప్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్. సో అందుకనే ఈ రోజు ప్రాక్టీస్ డబ్బుల గురించి. సో డబ్బుల పట్ల నెగిటివ్ భావాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా దేని నుంచి అండి వచ్చేది? పక్కన వాళ్ళు, అంటే మనం ఏంటంటే మనకి ఎంత డబ్బులు ఉన్నాయి అనే దాని మీద, లేదంటే మనం ఎంత సంపాదించాలి అనే దాని మీద ఫోకస్ ఒక లెక్క ఉంటే, అవతల వాళ్ళు ఎలా పరిగెత్తేస్తున్నారు, వాళ్ళు ఇంత ఎలా సంపాదించేస్తున్నారు అనే భయం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే కంపారిటేటివ్, ఎందుకంటే మైండ్ యొక్క వన్ ఆఫ్ ద క్వాలిటీ, గుణం అన్నమాట అది. ఏంటి, కంపారిజన్ చేసుకుంటది. అరే వాడు ఎంత సంపాదిస్తున్నాడో మనకు తెలియదు, వాడి కదా, అతనికి ఎటువంటి లైఫ్ లీడ్ చేయాలనుందో మనకు తెలియదు, వాటితో ఏం సంబంధం లే. కానీ అతనికి మనకంటే ఎక్కువ జీతం వస్తే కూడా బాధే. అరే వీటికి ఎందుకు ఇంత ఎక్కువ ఎక్కువ జీతం వస్తుందని కూడా మనకు బాధగా ఉంటది. మనకి ఎందుకు అంత జీతం అవసరమా లేదో కూడా సంబంధం లేదు. అవతల వాళ్ళ ఇంట్లో అన్ని లగ్జరీస్ ఉంటే అయ్యో మన ఇంట్లో ఎందుకు లేవు అనుకుంటాం. మనకి అవసరమా కాదా అనేది ఇంపార్టెంట్ కదా. సో ఎప్పుడు కూడా మనకు ఆ మనశ్శాంతి, అవతల వాళ్ళని చూస్తే మనశ్శాంతి లేదంటే అర్థం చేసుకోండి, వీఆర్ కంపేరింగ్ విత్ దెమ్. నేను ఇంతకు ముందు కూడా ఎగ్జాంపుల్ ఎక్కువగా వాడేదాన్ని, నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్. ఒక ఊర్లో ఇద్దరు మనుషులు ఉంటారు, వాళ్ళు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన వాళ్ళు. అంటే వాళ్ళ గ్రోత్, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ పెరిగారు, మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఒక ఒక అతను అనమాట, చాలా డబ్బులు సంపాదించి ఒరే నేను మేడ కట్టాలి అంటా ఉండేవాడు అనమాట ఆయన. ఆయనకి ఏంటంటే పై ఫ్లోర్ వేసుకుని, వీలైనన్ని ఫ్లోర్స్ అన్నమాట వేసుకుని పై ఫ్లోర్ లో కూర్చొని లైఫ్ ని చూడాలనుకుంటున్నారు ఆయన. ఆయన ఎప్పుడు అలా అంటంటే ఈయనకి అది ఎందుకు అర్థం కాదు, కానీ లోపల టెన్షన్ వేసేది అనమాట. ఇదేంటి ఊర్లో ఎవరు ఇలాంటి ఇది పెట్టుకోలేదు, మేడ కట్టాలి అంటే నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఈ పని చేయాలని చెప్పి ఇతనికి ఏంటంటే వెంటనే అజల్లాగా పుట్టింది అనమాట. అతనికి చెయ్యాలని ఉంది కానీ రీజన్ తెలియదు అతనికి. సో ఇతను మేడ కట్టాలి, నేను మొత్తం అదేంటి 5th ఫ్లోర్ నుంచో పై నుంచో మొత్తం ప్రపంచాన్ని చూడాలి, ఇలా కదా లైఫ్ లీడ్ చేయాల్సింది అన్నట్టు అతను అనుకుంటున్నాడు. సో ఈయన కూడా పక్కన దాన్ని చూసి ఈయనకి ఆ అర్జ్ పెరిగింది. కానీ దీనికి ఎంత ఉపయోగపడుతుంది అనే దాని మీద అతనికి పెద్దగా ఫోకస్ లేదు. ఓన్లీ బికాస్ హీఈస్ డూయింగ్, హీ వాంట్ టు డూ. ఎందుకంటే అతను చేశాడు కాబట్టి నేను కూడా చేస్తాను, నేను కూడా కడతా, డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర కూడా. సో ఇతను మేడ కట్టాడు, 5 ఫ్లోర్స్ కట్టాడు, చక్కగా పైన ఎంజాయ్ చేసేవాడు అనమాట లైఫ్ ని చూస్తూ. ఫ్రెండ్ ని పిలిచి గొప్పగా చూపించుకుని పార్టీ ఇచ్చి బాగా ఎంజాయ్ చేశాడు. ఇతను ఏం చేశాడు, 5 ఫ్లోర్స్ కాదురా, తన దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి అని చెప్పి తనకు ఒక అవసరానికి మించి డబ్బులు పెట్టి 6-7 ఫ్లోర్స్ కట్టాడు. పైకి ఎక్కి చూస్తే ఇతను కూడా లైఫ్ ని ఇలా చూడాలని ప్రయత్నించాడు. సో బయటకి ఎక్కి చూస్తే ఇతనికి కళ్ళు తిరిగి పడేలాగా అవుతుంది అనమాట. అంటే అసలు ఇతను ఆస్వాదించలేకపోతున్నాడు దాన్ని. ఎందుకని? సో ఇతనికి కావాల్సింది కాదు అది.
అలాంటప్పుడు ఎందుకు కట్టాడు? అందరూ చేశారని చేశాడు. సో అందరూ చేశారు అని చెప్పి అలా మనం ఎన్ని చేస్తున్నాము కదా. మనకెందుకు దానిలో నిజమైన సంతోషం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో అవతల వాళ్ళు చేశారని చెప్పి మనం ఎక్కువ విషయాలు సొసైటీలో అబ్జర్వ్ చేస్తే అందరూ చదువుతున్నారని చెప్పి చదవటం, అందరూ చేస్తున్నారని చేయటమే ఎక్కువ ఉంటది. మనం చేసేవన్నీ కూడా అందరూ స్థలాలు కొంటున్నారు కాబట్టి స్థలాలు కొందాం. ఇందుకే మన గురించి మనం ఆలోచించుకోవాలి కానీ అవతల వాళ్ళు చేశారని మనం చేయటం వాళ్ళ మెచ్యూరిటీ మీద ఉన్నంత నమ్మకం మన మెచ్యూరిటీ మీద మనకు లేదు. సో ఇక్కడ నేనేం చెప్పేదంటే డబ్బుల పట్ల కాంపిటీషన్ లేదంటే ఈ జెలసీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, నెగిటివ్ ఫీలింగ్స్ కాకుండా పాజిటివ్ ఫీలింగ్స్ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మన మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అవుతుంది. అలా ఉన్నప్పుడు మనకి అవకాశాలు దొరుకుతాయి. ఎలాగ ఎదగాలి అనేది వాటిల్లో ప్రాపర్ వేస్ అన్నమాట, ప్రాపర్ వేస్ దొరుకుతాయి. ఎందుకంటే అంతా గబ్బా గబ్బా పోటీతో ఎవరో ఒకరితో పోటీతో సంపాదించిన తర్వాత వాటిని ఏం చేసుకోవాలో అర్థం కాక భయం వేసే పరిస్థితి కూడా వస్తుంది. ఒకవేళ డబ్బులు లేకపోతే లేదు లేదు అనుకున్నా కూడా అవి ఇంకా రాకుండా ఉంటాయి. ఎందుకంటే మీ మైండ్ సెట్ క్రియేట్ అవ్వలేదు. డబ్బుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది అనేది లోపలే క్రియేషన్ జరిగేది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ క్రియేషన్ అంతా జరుగుద్ది. మీకు ఐడియాస్ అవన్నీ రావాలంటే ఈ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వాలి. డబ్బుల పట్ల మంచి భావనలు ఉండాలి. ఆ ఇంప్రెషన్స్ ఉన్నప్పుడే అవి క్రియేట్ అవుతాయి. సో ఐడియాస్ అన్ని క్రియేట్ అయ్యేది అక్కడి నుంచే. ఆపర్చునిటీస్ మనకి అర్థమయ్యేది కూడా అక్కడి నుంచే. ఎప్పుడైతే ఆ ప్యాటర్న్స్ ఆ ముద్రలు సరిగ్గా పడతాయో అప్పుడు వీఆర్ ఏబుల్ టు సీ. ఎందుకంటే పక్కనే ఆపర్చునిటీ ఉన్నా కూడా మనం చూడం. ఎందుకు? వీఆర్ నాట్ రెడీ ఫర్ దట్. ఎప్పుడైతే మనం మైండ్ సెట్ లో చేంజెస్ వస్తాయో ప్రతి ఆపర్చునిటీని పట్టుకోగలుగుతాం, ఎదగగలుగుతాం. సో గ్రాటిట్యూడ్ పెట్టి అప్లై చేసి చూసినప్పుడు ఆటోమేటిక్ గా జీవితంలో డబ్బుల పట్ల భావన మారుతుంది. డబ్బుల పట్ల ఈ భయాలు లేదంటే ఈ ఈర్ష అసూయ ద్వేషాలు లేదంటే ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేదంటే ఆ కాంపిటేటివ్నెస్ ఇలాంటివన్నీ తగ్గి మంచి భావన కనుక కలిగిస్తే మనం తిరిగి పొందేది ఏంటంటే విల్ రిసీవ్ మోర్ మనీ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. అన్ని పాసిబిలిటీస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో గ్రాటిట్యూడ్ ఎలా చెప్పొచ్చు? ఒక్కసారి మన పాస్ట్ లోకి వెళ్దాం. మనీ విషయంలో గతంలో మీరు చిన్నప్పటి నుంచి ఒక 25 ఇయర్స్ దాకా అంటే మీరు డబ్బులు పెట్టాల, కానీ డబ్బు లేకుండా ఇక్కడ దాకా వచ్చాము అంటే ఖచ్చితంగా అది జరగలేదు కదా. మనకి మన పేరెంట్స్ ద్వారా లేదంటే మిమ్మల్ని ఎవరెవరు పెంచారో గార్డియన్స్ ద్వారా మీరు మొత్తం మీ లైఫ్ అంతా లీడ్ చేసుకుంటూ వచ్చారు. సో ఒక్కసారి వెనక్కి వెళ్ళి అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి లేదంటే మీకు డబ్బులు పెట్టాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందా అని గుర్తు తెచ్చుకుని ఒక్కసారి వాటిని రిమైండ్ చేసుకుంటూ ఈ రోజు వాటికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఓకేనండి. పాస్ట్ లోకి వెళ్ళి మనీ మీకు ఎలా ఉపయోగపడింది, ఎక్కడెక్కడ ఉపయోగపడింది అనేది గుర్తు తెచ్చుకుని గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. సో ఎక్కడి నుంచి ఉపయోగపడి ఉంటుంది డబ్బులు? మీరు పుట్టినప్పటి నుంచా పుట్టక ముందు నుంచా? కడుపులో ఉన్నప్పటి నుంచే డబ్బులు అవసరం అయి ఉంటాయి కదా. పుట్టక ముందు నుంచే మేడం. పుట్టక ముందు నుంచే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా. బహుశా మధ్యలో ఏమైనా మార్పు వచ్చి ఉంటే అప్పుడంతా వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టుకుని ఉండుంటారు, పేరెంట్స్ పెట్టుకుని ఉండుంటారు, లేదంటే మీరు మంచి మార్క్స్ తెచ్చుకుని ఉండుంటే ఎడ్యుకేషన్ కి వాటికి గవర్నమెంట్ పెట్టుకుని ఉంటుంది. ఎలా చూసినా డబ్బులు అయితే లేకుండా మీరేం కదలలేదు. లైఫ్ అంతా కూడా డబ్బులు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట పెడతానే ఉన్నారు. అండ్ మీరు వాటి యొక్క బెనిఫిట్స్ ని తీసుకున్నారు. సో వాటిని వాళ్ళకి గుర్తిద్దాం. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. సో ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు? మన అమ్మ కడుపులో పడినప్పటి నుంచి కూడా గుర్తు తెచ్చుకోవచ్చేమో. తను హాస్పిటల్స్ కి వెళ్ళి ఉంటారు, డెలివరీ చేయించుకుని ఉండి ఉంటారు. ఇవన్నీ ఫ్రీగా జరుగుండి ఉంటాయా? ఒక్క రూపాయి లేకుండా. తను తీసుకున్న ఫుడ్ దగ్గర నుంచి రూపాయి లేనిది జరగదండి ఏది, కదా. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. వాళ్ళందరూ చాలా రకాలుగా డబ్బులు పెట్టి అమ్మకి మంచి ఫుడ్ ఇచ్చి ఉంటారు, టాబ్లెట్స్ ఇచ్చి ఉంటారు, నెల నెల చెకప్స్, చాలానే అవుతుంది. తెలియకుండానే గడిచిపోతాయి. సో అక్కడ నుంచి మీరు పుట్టిన తర్వాత మీకు వాడే ప్రతి వస్తువు అంటే మీరు బట్టలు కొనాలన్నా ఏవైనా సరే, మీకు బొమ్మలు కొనాలన్నా టాయ్స్ దగ్గర నుంచి ఇప్పుడు అయితే ఇంకా ఎక్కువ. ఇప్పుడు వెరీ ఎక్స్పెన్సివ్ పిల్లలవి కూడా. ఉయ్యాలలు అన్ని కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఇప్పుడు మన దివాన్ సెట్ ఎలాగో, సోఫా సెట్ ఎలాగో, ఏసీ ఎలాగో, ఉయ్యాలు ఇప్పుడు అంత కాస్ట్ ఉన్న ఉయ్యాలు వస్తున్నాయి. సో ప్రతిదీ అంటే పాల ప్యాకెట్ల దగ్గర నుంచి
మొత్తం అన్ని ఎక్స్పెన్సెస్ ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వెళ్ళండి. ఒకసారి బ్యాక్ వెళ్ళి నెమ్మదిగా వాటిని ఆలోచించుకోండి. అసలు నాకు ఏం అవసరం అయ్యి ఉండి ఉంటాయి, నేను ఈ రోజు ఇక్కడ దాకా రావడానికి నాకు ఏమేమి అవసరం అయ్యి ఉండి ఉంటాయి, వాటిని గుర్తు తెచ్చుకోవటం, ఒక్కొక్క మెమరీలోకి వెళ్ళటం, థ్యాంక్ యూ చెప్పుకుంటూ నెక్స్ట్ మెమరీలోకి రావడం. వీలైతే రాయండి, రాయగలిగితే ఇంకా మంచిది. అసలు మీరు దాన్ని చూసుకున్నా మీకు ఆశ్చర్యం వేస్తుంది. డబ్బులు మీకు అంటే మీరు సంపాదించకుండా మీ జోబులో నుంచి తీయకుండా ఎంత ఎంత ఎన్నిసార్లు మీకు ఆ మనీ మీకు హెల్ప్ చేసింది అనేది, అది కూడా మీ జోబులోంచి తీలా, మీ రూపాయి కూడా తీలా. కానీ మీరు 25 ఇయర్స్ దగ్గర దగ్గర, లేదంటే మీరు సంపాదించే ముందు దాకా కూడా ఇంకెవరో పెట్టుకున్నారండి మీరు. అలాగా ఎన్నెన్ని చోట్ల అయ్యిందనేది చెక్ చేసుకుని ఈ రోజు రాసే ప్రయత్నం చేయండి. టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, రాయండి. ఒక్కసారి రాసిన ప్రతి దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ రాయండి. ఆ మెమరీ గుర్తొచ్చినాయి. ఒక్క 5 మినిట్స్ మనం కళ్ళు మూసుకుని చేస్తే ఇంకా బాగుంటుంది, సో దట్ మీరు ఈజీగా రీకలెక్ట్ చేసుకోగలరు. ఒక్క 5 మినిట్స్ లేదా 3 మినిట్స్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎప్పుడైనా ఏదైనా మనకి క్లియర్ గా అర్థం కావాలి అంటే మనం ఒక్కసారి మన గ్రిప్ లోకి రావాలన్నమాట. మన సెన్సెస్ లోకి పూర్తిగా వచ్చి ప్రయత్నించినప్పుడు ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఏం అవసరం ఏం అరేంజ్మెంట్ చేసుకోవద్దు, జస్ట్ ఉన్న చోట జస్ట్ కళ్ళు మూసుకోండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ ధ్యాస మీదకి తేగలిగే శక్తి, ఎప్పటికప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడ ఈ స్థితిలోకి రాగలిగే శక్తి శ్వాసకు ఉంటుంది. జస్ట్ మీ బ్రీత్ ని చూస్తే చాలు, ఒక్క 2 నిమిషాలు యూ విల్ బి బ్యాక్ టు యువర్ సెన్సెస్. గాలి తీసుకుని వదిలేసేయండి నిండా, మూడు మూడు సార్లు ప్రశాంతంగా. ఎంత తీసుకోగలరో అంతే తీసుకోండి. స్పైన్ కంఫర్టబుల్ గా పెట్టుకోండి, స్పైన్ కంఫర్టబుల్ గా పెట్టుకుని ఎంత తీసుకోగలరో అంత తీసుకుని నోటితో వదిలేసేయండి. చుట్టూరా శబ్దాలు అబ్జర్వ్ చేయండి, మీ దాకా వస్తున్న శబ్దాలు. మీరు కూర్చున్న చైర్ కి మీ బాడీకి ఉన్న కాంటాక్ట్ ని అబ్జర్వ్ చేయండి. కాంటాక్ట్ దగ్గర మీ దృష్టి పెడుతున్నారు. ఒకసారి ఆ చైర్ లో మీ బరువుని ఫీల్ అవ్వండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ ఏదో ఒక దాని మీద కూర్చుని ఉంటారు కదా, మీ బరువుని ఫీల్ అవ్వండి. మీ బరువు మీరేం మోసుకోవట్లా, సో ఆ చైర్ మీద మీ బరువుని ఫీల్ అవ్వండి. మీరు భారం అంతా భూమి మీద వేసేస్తున్నారు. నెమ్మదిగా బాడీ స్కాన్ చేయండి, పైన నుంచి కింద దాకా. స్కానింగ్ అంటే తెలుసు కదా, జస్ట్ ఆ ప్లేసెస్ లోకి మీ దృష్టిని మళ్ళిస్తారు అంతే. ఇలా తల, మెడ, అవుట్లైన్ లాగా వచ్చేసేయండి. అవుట్లైన్ లాగా చూసుకుంటూ వచ్చేసేయండి, జస్ట్ దృష్టిని మళ్లించుకుంటూ వచ్చేసేయండి, ఆ ప్లేసెస్ కి తీసుకొచ్చేస్తా ఉండి. షోల్డర్స్, భుజాలు, చేతులు, వేళ్ళు, ఛాతి, చెస్ట్,
స్టమక్, స్పైన్ మొత్తం, మీ బ్యాక్ పార్ట్ అన్నమాట, బ్యాక్ బీపీ అంతా, లోవర్ బాడీ మొత్తం, మీ థైస్ అంటే తొడలు, నీస్, కాళ్ళు, పాదాలు, కాలి వేళ్ళు, వేలు చివరి వరకు. ఒకసారి బాడీ మొత్తాన్ని ఒక్కటిగా వెళ్ళాం కదా, మొత్తాన్ని కలిపి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. అంతా ఒక సింగిల్ యూనిట్ గా ఫోకస్ పెట్టండి. అంటే తల నుంచి వేలు దాకా విడివిడిగా చూసుకుంటూ వచ్చాం, దేన్ని వదలట్లే. ఇప్పుడు మీరు అన్నిటిని కలిపి ఫోకస్ పెట్టారు అంతే. అంతా ఒక సింగిల్ యూనిట్ లాగా అంతటిని ఒకేసారి స్కాన్ చేస్తున్నారు. అంటే శరీరంలో ప్రతి చోటు మీకు సాక్షిగా మారింది. కంప్లీట్ గా ప్రెసెంట్ గా ఉన్నప్పుడు ఉండే స్థితి ఇది. ఎప్పుడు మీ బాడీ మీద మీకు కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది. నెమ్మదిగా సౌండ్స్ అబ్జర్వ్ చేయండి. మీ చైర్ కి మీ బాడీకి ఉన్న కాంటాక్ట్ ని మీదకి మీ దృష్టి మళ్లించండి. కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు నిదానంగా కళ్ళు తెరవండి. మిమ్మల్ని రెడీ చేసుకుంటూ, అంటే కళ్ళకి ముందే చెప్పండి ఓపెన్ చేస్తున్నాను అని, కొంచెం కొంచెంగా తెరుద్దాం అని చెప్పి నెంబర్స్ ద్వారా కానీ లేదా మీ మాట లోపల స్లోగా మీరు కమెంటరీ చేసుకుంటూ ఓపెన్ చేయండి. అంటే రెడీ అవుద్ది అనమాట. అది షాక్ లాగా ఉండకూడదు. అంటే ఒక ప్రశాంతమైన స్థితి కదా, గబుక్కుని వచ్చినా కూడా మీకు మంచి ఫీలింగ్ రాదు. సో దాన్ని మీరు మళ్ళీ ఈ దీనిలోకి తీసుకొస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఒక్కసారి నెమ్మదిగా బుక్ పెన్ తెచ్చుకుని స్టార్ట్ చేసి, చిన్నప్పటి నుంచి అసలు నాకు డబ్బులు ఎక్కడెక్కడ అవసరం అయ్యి ఉండి ఉంటాయి అని ప్రతి చిన్న దాన్ని నోటీస్ చేసి రాసుకోండి. దాన్ని ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద మనీ గివెన్ టు మీ హోల్ ఆఫ్ మై లైఫ్. జీవిత కాలంలో ఇప్పుడు దాకా ఇవ్వబడిన ప్రతి రూపాయిని గుర్తిస్తున్నాం, గుర్తించుకుని థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం ప్రతి రూపాయి. మొదలు పెట్టడం అమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి. అంటే మీరు కడుపులో ఉన్నప్పటి నుంచి సుమారు స్టార్ట్ చేసి రాయండి. ప్రతి రూపాయి మీకోసం పెట్టిన ప్రతి రూపాయికి మీరు థ్యాంక్ యూ చెప్పాలి కంపల్సరీ. సో ఒక్కొక్కటి రాయండి అండి. గుర్తు తెచ్చుకుని హాస్పిటల్ ఖర్చులను, అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండటము, అక్కడ వాళ్ళు మీకోసం పెట్టిన ఎక్స్పెన్సెస్ అన్ని అయ్యి ఉంటుంటాయి. అమ్మ మనకి మనం చూడపోయినా అవన్నీ వినుంటాం, చాలా సార్లు చెప్పుంటారు, మనకి చాలా కబుర్లలో వస్తా ఉంటాయి అవన్నీ. సో మీరు, మనం అనుకుంటాం మనకు గుర్తు లేదని, బట్ మనం రికలెక్ట్ చేసుకుంటే మనకి గుర్తు రానివంటూ ఉండవు. మనకే తెలియదు ఇన్నాళ్ళు ఈ లోపల పదిలంగా ఉన్నాయి మెమరీస్. సో ఇప్పుడు ఎఫర్ట్ పెడుతున్నాం వాటి వైపుకి. సో లైబ్రరీలో నుంచి తీయండి. క్వశ్చన్ ప్రాపర్ గా వేస్తే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఏదైనా కూడా ఆన్సర్ దొరుకుతుంది. మీరు క్వశ్చన్ చేయటం చేయలే, ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు అంతే.
వాళ్ళు నాకేమి ఇవ్వలేదు, వీళ్ళు నాకేమి ఇవ్వలేదు కాదు, అసలు ఎవరెవరు నాకేమి ఇచ్చారు అనే దాని మీద పెడుతున్నాం. ఇప్పుడు దాకా ఎవరెవరు ఇవ్వలేదు మీద పెట్టుంటాం. ఎవరెవరు అసలు ఏమి ఇచ్చారు, ఎలా నేను పెరిగాను అంటే గుండె నిండా థ్యాంక్ఫుల్నెస్ కంప్లీట్ గా ఫిల్ అవుతుంది ఈ రోజు. ఒకవేళ మీరు సిన్సియర్ గా ఎఫర్ట్ పెడితే, గుర్తు తెచ్చుకుంటే, ఏంటో అందరికి రుణపడిపోయిన భావన మొదలవుతుంది, గుండె బరువెక్కుతుంది. ప్రతి చిన్నది గుర్తు తెచ్చుకుని రాయండి. ఎక్స్క్యూజ్ మేడం. మేడం, చెప్పండి అండి, చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఖర్చు పెడతారు కదా, అంటే అమ్మ కోసం, అంటే వాళ్ళకి కృతజ్ఞతలు తెలపాలా, అప్పుడు ఖర్చు పెట్టిన మనీకి కృతజ్ఞతలు తెలపాలా మేడం? మనీ, అదే మీకు మనీ వచ్చింది కదా, అలాగా ఆ, ఆ విధంగా డబ్బులు పెడితేనే కదా అవన్నీ మీరు సఫిషియెంట్ గా మీకు ఫుడ్ తీసుకుని ఉంటారు కదా. అమ్మకి ఆ, ఫుడ్ లేదు, అమ్మమ్మ కదా, అమ్మమ్మ తాతగారికి కూడా. ఎవరండి, ఎవరెవరు మీకు జీవితంలో ఏ విధంగా అయినా మీకు సాయం చేశారో ఫైనాన్షియల్ గా, వాళ్ళు పెట్టిన ఒక రూపాయి మీ మూలాన మీరు బాగున్నారు. సో అలాంటప్పుడు దానికి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి కదా, దాన్ని మనం గుర్తించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఉమ్, అమ్మమ్మ తాతయ్యకి వాళ్ళు చేసిన సపోర్ట్ లైఫ్ లాంగ్ మీకు ఎంత, ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా ఏ విధంగా ఉపయోగపడ్డారు. నేను ఎందుకు ఒక ఆర్డర్ అంటున్నానంటే, ర్యాండమ్ గా మనం మనం మధ్యలో స్టార్ట్ చేసాం అనుకో, అంటే మనకు పెద్ద విషయాలే గుర్తొస్తాయి. మేజర్ గా మీకు హెల్ప్ చేసింది అంటే ఎవరైనా 10 లక్షలు, 5 లక్షలు, లక్ష రూపాయలు సాయం చేసిందే హెల్ప్ అని అనుకుంటున్నాం. అసలు అవి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు పెట్టపోయింటే. అవును మేడం, ఉమ్, అలాగే, థ్యాంక్ యూ మేడం. మేడం మేడం మ్యారేజ్ అయిపోయినాక హస్బెండ్ ఖర్చు పెడతారు కదా మేడం, కదా, అవును కదా, అది కూడా. అవి మొత్తం అంతా రాసుకోండి, మీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయండి, అంతా రాసుకోండి. ఎవరెవరు మీకు ఎక్కడెక్కడో పెట్టుంటారు, వాటి మూలాన మీకు ఏదో రకమైన సాయం పొందుంటారు. మ్యామ్ సో ప్రతి దాన్ని రాసుకోండి. థ్యాంక్ యూ. మ్యామ్ ఇప్పుడు చెప్పండి. ఎడ్యుకేషన్లో అలా మనకి మ్, మనం మనీ స్పెండ్ చేస్తాం కదా, ఆ అవును, అమౌంట్ అంటే డాడీ వాళ్ళు అలా గుర్తొస్తున్నారు. అవును, అది రాసుకోవచ్చా? రాసుకోవాలి, కంపల్సరీ రాసుకోవాలి, లేకపోతే మీరు అసలు చదువు కంప్లీట్ చేసేవాళ్ళే కాదుగా. అది అంటే మనీకి చెప్పాలా, పేరెంట్స్కి చెప్పాలా? ఆ మనీ మీ దాకా వచ్చినందుకు, అది ఎవరి ద్వారా అందిందో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. అసలు ఆ మనీకి థ్యాంక్ యూ చెప్పుకోండి, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోండి. వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అండి, వాళ్ళందరినీ, అండ్ ఆ మనీని కూడా. మీరు మనీని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఆ సందర్భం గుర్తొస్తుంది కాబట్టి వాళ్ళ థ్యాంక్ గురించి యూ టు దెమ్. వాళ్ళ గురించి ఆ భావన రావాలని. అండ్ ఆ డబ్బులు మీరు మీరు పెట్టలేదు కదా, అయినా డబ్బులు మీకు ఎన్ని డబ్బులు మీకు సాయం చేశాయి అనేది మీకు ఆ రియలైజేషన్ వస్తుంది. మీరు సంపాదించినప్పుడు కూడా, ఒక్క రూపాయి మీరు పెట్టుకున్నప్పుడు కూడా, అందుకే నేను పాస్ట్ మీ 20-25 ఇయర్స్ దాకా లైఫ్ ని గుర్తించుకోమంటున్నా. అరే మీరు ఒక్క రూపాయి పెట్టలేదే, అక్కడ మీరు ఏమైనా ఉద్యోగం చేశారా వెళ్ళి చిన్నప్పుడే, లేదంటే మీ పైన ఏమైనా అకౌంట్ వేసేసి ఈ డబ్బులు వీళ్ళకని చెప్పి కదా. సో ఆ ప్రతి రూపాయిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం. స్కూల్కి వెళ్ళి ఉండుంటే సక్రమంగా ఎలా వెళ్ళి ఉంటారు, స్కూల్ బట్టలు వేసుకుని ఉండుంటే, టిఫిన్ బాక్స్ తీసుకెళ్లారా, 3 పూట్ల భోజనం చేశారా, నేను జస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను అంతే, మీరు రాసుకోండి. మీరు రాయటం ఆపద్దు, జస్ట్ 3 పూట్ల భోజనం చేస్తుంటే డబ్బులు ఉండాలి. 3 పూట్ల భోజనం అంటే మంచిగా ఉండే బట్టలు వేసుకుంటున్నారా. అండ్ ఏజ్ కి మారిపోతాయి. చిన్నప్పుడు 2 ఏళ్ళకి కొన్ని కొన్నిసార్లు గ్రోత్ స్పర్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరమే బట్టలు మార్చాలి. సో మీరు చిన్నప్పుడు బట్టలే పెద్దయ్యేదాకా వేసుకున్నారా, లేదంటే ఎప్పటికప్పుడు మీ వయసుకి తగ్గట్టు బట్టలు వేసుకోగలిగారా. మీ సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు తీరటానికి సినిమాలకు వెళ్ళటం, బయటికి వెళ్ళటం, ఊరు చూడటం, ఇష్టమైన వాళ్ళ దగ్గరికి ట్రావెల్ చేయాలన్నా కూడా డబ్బులు అవసరం. అవన్నీ మీకు పెట్టారా, మీరు వెళ్ళి చూసి వచ్చారా ఎగ్జిబిషన్స్,
చాలా రకాల ఎగ్జిబిషన్స్ ఉండేవి. ఉరుస్ అని పెట్టేవాళ్ళు. తీర్థయాత్రలు, టెంపుల్స్ విజిట్ చేయటం, హాస్పిటల్ ఖర్చులు. చిన్నప్పుడు చిన్న పిల్లలకి రెగ్యులర్ గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటది. చాలా సార్లు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుంటాం. సో అప్పుడు డబ్బులు లేకపోతే ఏమై ఉండేది? మీ సరదాలు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తామన్నా, ఎక్స్కర్షన్స్ ఉన్నాయన్నా, పిక్నిక్స్ ఉన్నాయన్నా, కలిసి మూవీస్కి వెళ్ళటం, అన్ని. రెండు బాగున్నప్పుడు చాలా ఖర్చు అవుతుంది మనకు తెలియకుండా. మన ఫోకస్ అంతా ఓన్లీ బాగోపోవటం ఎలా, లేదంటే బాగుండాలి అనే దాని మీద ఉంటే వెనకాల పేరెంట్స్ దానికి డబ్బులు ఎక్కడి నుంచి కావాలి, ఎలా పెట్టాలి, ఏం చేయించాలి మీద ఫోకస్ చాలా పెట్టాల్సి వచ్చేది వాళ్ళు. బట్ మనం దాని గురించి ఫోకస్ ఉండేది కాదు, ఎందుకంటే అది వాళ్ళది కదా. మనం ఎప్పుడు ఆలోచించాల. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు పెట్టాలి అందుకని పెడుతున్నారు అనుకుని. పెట్టకపోయి ఉంటే మేడం ఇప్పుడు ఆడపిల్లలకి ఫంక్షన్స్ అనేవి చేస్తారు కదా మేడం. ప్రతిదీ రాయండి అండి. ఎవ్రీ రూపీ డిజర్వ్స్ థ్యాంక్ యూ. మీరు ఆలోచిస్తున్నప్పుడు గుర్తొస్తున్న ప్రతి రూపాయికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి కంపల్సరీ. ఎవ్రీ రూపీ డిజర్వ్స్ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. రూపాయి ఏం ఫ్రీ కాదు కదండి. రూపాయి అంటే కష్టం కదా, ఒక మనిషి కష్టం. చాలానే త్యాగాలు చేసుకుంటారు పేరెంట్స్. మనము మనం లైఫ్ ప్రాపర్ గా లీడ్ చేయడానికనో, మన హెల్త్ ఖర్చులకనో, పెళ్లి ఖర్చులకనో, దేనికో దానికోసం వాళ్ళు చాలా వదిలేసుకుని ఉండుంటారు. చాలా, సో మెనీ థింగ్స్. సో అలా మ్యామ్ వచ్చిన డబ్బుల్ని మనం రికగ్నైజ్ చెయ్యాలి. ఉమ్. మ్యామ్ చాలా గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. ఈ చాలా. టాపిక్ అయితే అసలు ఇప్పటి వరకు నాకు థాట్ ఎప్పుడు కూడా రాలేదు. నేను అదే అంటున్నా, ఇంకా అసలు మనము ఆ దృష్టి మనకు ఉండదు. టైం థ్యాంక్ యూ తీసుకోండి, మ్యామ్. క్లాస్ అయిపోయినా పర్వాలా, కంటిన్యూ చేయరా? కంటిన్యూ చేయండి. వీలైతే మనం రేపు కూడా కంటిన్యూ చేద్దాము మళ్ళీ. బట్ ఈ రోజు మాక్సిమం ఎఫర్ట్ పెట్టండి, మాక్సిమం ఎఫర్ట్ పెట్టండి. కాసేపు కనీసం 20 minutes ఆపద్దు. లేదు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకాసేపు మేము క్లాస్ కట్ చేసినా మీరు కంటిన్యూ చేయండి. ప్రతి చిన్నది అని నేను అంటున్నా, అందుకే రూపాయిని రికగ్నైజ్ చేయండి. ఎవ్రీ రూపీ స్పెంట్ ఆన్ యూ. మేనమామలు, మేనత్తలు తెచ్చే గిఫ్ట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే గిఫ్ట్స్, కజిన్స్, ఇలా చాలా రకాల రిలేషన్స్ కూడా మనకి చాలా విధాల మనకి వాళ్ళ సంతోషాన్ని ఇచ్చే ప్రయత్నంలో దే హ్యావ్ స్పెండ్ సో మెనీ థింగ్స్. డబ్బులు పెట్టుంటారు చాలా విధాల. అవన్నీ కూడా ప్రతిదీ నోట్ డౌన్. బర్త్డేస్ ఉంటే బర్త్డే పార్టీకి అయ్యే ఖర్చును ఊహించండి, అంచనా వేయొచ్చు. మనం గుర్తు తెచ్చుకోలేదు కాబట్టి గుర్తురాలా, గుర్తు తెచ్చుకుంటే అన్ని గుర్తు వస్తాయి. అండ్ అప్పుడు అమౌంట్స్ ని కూడా మనం అంచనా వేయగలం, అప్పుడు అది ఎక్కువ. సో వాటిని గుర్తు తెచ్చుకుంటూ రాయండి. మనం వచ్చి వాళ్ళందరూ మంచి గ్రాండ్ గా బర్త్డే చేశారు మాకు చేయండి అని మీరు అడుగుండి ఉండొచ్చు ఎప్పుడన్నా. మీ పేరెంట్స్ ఆ లెవెల్ కి పాపం చేసే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు బర్త్డేస్ ని. మా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు,
మీరు కూడా నాకు ఇవ్వండి అని అడుగుండి ఉండొచ్చు ఎప్పుడన్నా. అలాంటివి కూడా అన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు టూర్స్కి వెళ్ళి ఉండొచ్చు, ఇంకా అంటే పెద్ద అయిన తర్వాత. సో చిన్నప్పటికే చాలా చాలా గుర్తొస్తాయి అసలు. స్కూలు, మేజర్ గా స్కూల్ చదువుకున్నారంటే అసలు చాలా డబ్బులు పే చేసి ఉంటారు, కనపడకుండా బోల్డ్ అని ఖర్చులు. స్కూల్ కి నడిచి వెళ్ళారా, లేదంటే రిక్షా, ఆటో, లేదంటే నాన్న తన బైక్ మీద తీసుకెళ్ళటమో ఏదో జరుగుండి ఉంటది. అవి గుర్తు తెచ్చుకోండి. లగ్జరీస్ కి గుర్తు తెచ్చుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ కార్, ఆ కార్ కి ఎంత అయ్యి ఉండి ఉంటది. ఆ కార్ ప్రతిసారి దానికి పెట్రోల్ కొట్టించినప్పుడల్లా ఎంత ఎంత ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీ చైల్డ్హుడ్ లో యూ హ్యావ్ ఏ కార్ కదా, వెరీ మచ్ ఏ లగ్జరీ. ఎలక్ట్రిసిటీ చిన్నప్పటి నుంచి టూ మచ్ గా వాళ్ళకి ఉంటారు. కరెంట్, ఫ్యాన్, లైట్, వాటర్. వాటర్ కూడా ఫ్రీ ఏం కాదు, డబ్బులు పెట్టుంటాం. పెడుతున్నాం డబ్బులు ఇప్పుడు కూడా. ఇంతకు ముందు ఎవరో పెట్టారు మనకి. గ్యాస్, మూవీ లాగా చూడండి, బ్యాక్ వెళ్ళిపోయి ఒక ఆర్డర్ లో మూవీ లాగా చూడండి. ఏమీ మిస్ అవ్వనట్టు రాయగలిగే ప్రయత్నం చేయండి. అంటే మనం ఎప్పుడైతే ఒక పిక్చర్ లాగా వెళ్ళిపోయి మన చైల్డ్హుడ్ లోకి వెళ్ళి చూడగలిగితే మైండ్ లో చక్కగా ఒక ఆర్డర్ లో గుర్తొస్తాయి. మ్యామ్, చెప్పండి అండి. ఆర్డర్ లో గుర్తొస్తున్నాయి కానీ నెగటివ్స్ కూడా చాలా గుర్తొస్తున్నాయి మ్యామ్. అంటే మీరు మనీ కోసం కొంతమంది రిలేటివ్స్ ని, అవును, మనీ కోసమే కొన్ని రిలేషన్స్, మెయిన్ మెయిన్ రిలేషన్స్ ని డిస్టర్బ్ అవును, చేసింది వాళ్ళు వాటిని అదే మాట్లాడేది. వాటిని ఫోకస్ మళ్ళీ ఇచ్చాలి. మీరు ప్రయత్నపూర్వకంగా మంచివి మాత్రమే గుర్తు తెచ్చుకోవాలి. ఎఫర్ట్ అంతా కూడా మంచివి మాత్రమే గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఇక్కడ. డబ్బులు ఓకే. పట్ల ఓన్లీ ఓన్లీ గ్రాటిట్యూడ్. ఏజ్ చేంజ్ అయ్యేటప్పుడల్లా బట్టలు కొని ఉంటారు ప్రతిసారి. సేమ్ బట్టలు వేసుకోలేదు మనమేమి. ఇప్పుడు చైల్డ్హుడ్ అంతా ఒకటే డ్రెస్సులు ఏమి వేసుకోలేదు. వయసు వయసు మారే కొద్దీ, మీరు హైట్ పెరిగే కొద్దీ కాళ్ళకి చెప్పులు, వేసుకునే బట్టలు అన్ని మారుతాయి. హెయిర్ కట్స్ కి యు నీడ్ ఆల్వేస్ ఎప్పుడు ఖర్చు పెట్టి ఉండాల్సి వచ్చి ఉంటది. ఇంట్లో నార్మల్ గా మీకు ఎప్పుడు అంటే కరువు లేకుండా, కొరవ లేకుండా సోపు, షాంపూ, బ్రష్, టంగ్ క్లీనర్, టూత్ పేస్ట్ అన్ని మీరేం కొనుక్కోకుండా అవి ఎప్పుడు ఉండుంటాయి మీకు ఇదివరకు కూడా. ఫస్ట్ ఫోకస్ అంతా కూడా ఒక 20-25 ఇయర్స్ అంటే మీరు ఫైనాన్షియల్ గా రెడీగా లేనప్పుడు కూడా మీకు ఎలా వచ్చాయి అనే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. అది కంప్లీట్ అయిన తర్వాత, మీరు ఫైనాన్షియల్ అయిన తర్వాత వాటిని మీ చేతిలో మీ కష్టార్జితాన్ని ఎలా పెట్టారో కూడా యూ కెన్ రైట్ డౌన్. అంటే ప్రతి రూపాయి మీరు పెడుతున్నప్పుడు కూడా అది మీకు బాగా అర్థమై ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఫుల్ గా యువర్ ఫుల్లీ అవేర్ అయితే ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చినా వాటిని ఎంకరేజ్ చేయొద్దు. జస్ట్ మీ ఫోకస్ కి మంచి వాటి వైపుకి మళ్ళించండి అంతే. అవి గుర్తొస్తున్నాయని మళ్ళీ ఆ ఆలోచన లోపలికి వెళ్ళిపోద్దు, మీరు కమౌట్.
ఈ విధంగా మంచి వాటిని గుర్తించుకోవడం, క్వశ్చన్ చేసుకోండి. ప్రతి రూపాయికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నాకు నా మీద ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయిని నేను గుర్తించాలి. ఇది రాస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆ ఫీలింగ్ తో రాయండి. ఆ భావన ఎంత లోతు ఉంటుందో అంతలాగా మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ముద్రలు వేయగలుగుతారు. ఓన్లీ విత్ ఎమోషన్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫీలింగ్ ఈ ఇంప్రెషన్స్ తీసుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ కి ఒట్టి మీ ఆలోచనతో సంబంధం ఉండదు. మీ ఆలోచనకి మీరు పెట్టే ఫీలింగ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ అది ఎంత ఎక్కువ ఉంటే అప్పుడు ఆ ముద్ర పడుతుంది అనమాట. ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి సబ్ కాన్షియస్ మైండ్ మీద. సో నెగిటివ్ ఇంప్రెషన్స్ పడి ఉంటే మీరు ఆల్రెడీ వాటికి సంబంధించిన ఎఫెక్ట్స్ ని అనుభవిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, మంచి పాజిటివ్ ఇంప్రెషన్స్ ని పడేలా చేస్తున్నారు. లేమి వైపు చూసారు, ఇప్పుడు గ్రోత్ వైపు చూస్తున్నారు. మేడం స్మాల్ డౌట్ మేడం. ఒక్క నిమిషం. బై ఛాన్స్ మీకు ఎప్పుడైనా మీరు వేస్ట్ చేశాను అని అనిపించినా, లేకపోతే నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినా వాటిని వెంటనే డ్రాప్ చేసేయాలి. ఫర్గివ్ చేసుకోండి, ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఫర్గివ్ అదర్స్. మనకి మన గురించి ఫర్గివ్ చేసుకునేటప్పుడు ఇలా అనుకోవాలి, ఎస్ ఐ లెర్న్డ్ ఏ లెసన్, ఇక నుంచి బాగుంటా. When you are forgiving others, then I forgive others for my benefit. నాకు I don't want to hold a burning coal in my hands. కాబట్టి నాకు ప్రశాంతత కోసం వాళ్ళని ఫర్గివ్ చేసేస్తున్నాను. ఎవరి కోసమో కాదు, ముందు నా కోసం. సో ఈ రెండిట్లో కూడా పాజిటివిటీనే ఉంది. మనకి తెలియకుండా మనం ఏదైనా, లేకపోతే అప్పుడు ఫుల్లీ మెచ్యూరిటీ లేక, ఫుల్లీ దాని గురించి అవగాహన లేక మనీ పాడు చేసి ఉంటే ఫర్గివ్ యువర్ సెల్ఫ్. అది ఒక లెసన్. ఇలాంటి వాటికి నాకు ఫ్యూచర్ లో ఇలాంటి తెలిసి తెలియకుండా చేయకూడదు, ఇమ్మెచ్యూర్ గా చేయకూడదు, మనీ చాలా జాగ్రత్తగా నేను వాడుకోవాలి. సో లీవ్ దట్. మనము తెలియకుండా ఇన్వెస్ట్ చేసాము, లేకపోతే ఎవరి దగ్గర మోసపోయాము, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇఫ్ దే కమ్, ఫర్గివ్. ఇక నుంచి మన చేతల్లో నా జీవితం ఉంది. మనీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. దానికి నేను తగిన గౌరవాన్ని ఇస్తాను, దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రకటించుకుంటాను. సో మనీని ప్రేమించకపోయినా పర్వాలేదు, గౌరవించాలి. ప్రేమిస్తే చాలా చాలా మంచిది. ప్రేమ అమలిన ప్రేమ అంటే, ఈ ప్రేమ అనే దాన్ని ఏంటంటే, ప్రేమ అంతా నా దగ్గరే ఉండాలి అని ఉండనవసరం. ఇట్ ఈస్ లైక్ నాకు ఎంత అవసరము, ఇట్ ఈస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. కాలం లాగా దాన్ని పట్టుకుని ఉంచలేము, అది వెళ్ళిపోతుంది. ఇట్ షుడ్ బి, నాకు ఈ కాలంలో మాక్సిమం నేను ఎంత అయితే తీసుకోగలను, అలానే మనీ నుంచి నేను మాక్సిమం బెనిఫిట్ పొందాలి. సో దీస్ ఆర్ వెరీ డీపర్ కాన్సెప్ట్స్. ఒక్క రోజులో చెప్తే మనీ అవ్వదు. కాబట్టి మనము దీనిని కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, మేబీ ఇన్ ఫ్యూచర్ ప్రాక్టీసెస్ లో ఇది స్టార్టింగ్ గా పెట్టుకుందాం. నేను చెప్పాను చూసారా, మంచి భావాల్ని వెతికి 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 పట్టుకుంటున్నారు. డబ్బులు మీకు ఎలా సాయం చేసేవి అనేది వెళ్ళే కొద్దీ ఇంకా ఫర్దర్ ప్రాక్టీసెస్ ఉంటాయి. మనకి 6:30 అయింది. సంబడి వాంట్స్ టు స్పీక్. అది వినేసి వీల్ క్లోజ్ ద క్లాస్. ఎవరిదైతే ఈ ప్రాక్టీస్ మాత్రం ఆపొద్దు, వీలైనంత వరకు
చేస్తూ ఉండండి వీలైనంత వరకు. ఇది మన పొద్దున్నే వీ హావ్ సెట్ ఎవ్రీథింగ్ ఇన్ మోషన్. కాబట్టి మధ్య మధ్యలో మీకు గుర్తొచ్చినా గానీ జస్ట్ సే థ్యాంక్ యూ. రాయలేకపోయినా, రాస్తే చాలా మంచిది, రాయలేకపోయినా జస్ట్ సే థ్యాంక్స్. జస్ట్ సే థ్యాంక్స్. జస్ట్ ఫీల్. ఒక్కసారి మనకి వేరే వాళ్ళతో కంపారిజన్ లేకుండా నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నేను ఎంత అదృష్టవంతురాలిని, నాకు నా కోసం ఈ మనీ ఖర్చు చేయబడింది అనే ఫీలింగ్ ని ఎప్పుడు ఉంచుకోండి. పాజిటివ్ ఫీలింగ్ ని మాత్రమే ఉంచుకోండి. నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైనా వస్తే వాటి గురించి వెంటనే డ్రాప్ చేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోగలగాలి, అవతల వ్యక్తిని క్షమించగలగాలి. ఎప్పుడైనా సరే ఈ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ లో దీన్ని మనం ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఏవైనా మనకి నెగిటివ్ అని అనిపిస్తే యు జస్ట్ హ్యావ్ టు టర్న్ ఇట్, ఇంటర్నలైజ్ చేసుకుని దాన్ని ఓకే నేను ఇంకా ఫ్యూచర్ లో ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట అనేది మాత్రమే తీసుకోండి. దాని నుంచి పాఠం నేర్చుకోండి. బట్ నో ఇల్ ఫీలింగ్. మనీ ఈజ్ నాట్ బ్యాడ్. మనీ అసలు ఇదిగో మనీ గురించి కొంతమందికి వేరే నెగిటివ్ భావాలు ఉంటాయి. మనీ చాలా బ్యాడ్, మన దగ్గర నిలవదు, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. వాటన్నింటినీ తీసేయాలి అని అంటే అది ఫ్యూచర్ ఎక్సర్సైజ్ అని చెప్పాను కదా. వాటన్నింటినీ తీసేయాలంటే ముందు మన దగ్గర ఉన్న మనీకి, లేకపోతే మన కోసం స్పెండ్ చేసిన మనీకి ఆ కృతజ్ఞత భావాన్ని మనము తీసుకురావాలి. ప్రాక్టీస్ లో ఎడిషన్ గానే మీరు కంప్లీట్ చేసిన తర్వాత వీలైతే ఏదైనా మనీ నోట్ యూ షుడ్ బి ఏబుల్ టు థ్యాంక్. అంటే ఇవన్నీ చేసిన తర్వాత డబ్బులు నోట్ ని కానీ చూడండి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా మనం డబ్బుల్ని తీసుకున్నప్పుడు చూసేటప్పుడు చూడండి, ఓపెన్ గా కూడా డబ్బులు చూపించుకోలేం, భయం భయంగా ఉంటది కదా. నోట్ చూడంగానే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. లేదు, నోటుని చూస్తే బోల్డ్ అంత ప్రేమ కనపడాలి మీకు. ఓకేనా? ఓకేనండి. అలాంటి మైండ్ సెట్ కి వచ్చే ప్రయత్నం చేయండి. అంటే నోటుని చూసినప్పుడు అర్రే నాకు ఎంత చేసింది ఆ డబ్బుల మీద అనమాట, ఆ థ్యాంక్ఫుల్నెస్ చూపించండి. లక్ష్మీదేవి కదా. సో అది చూసినప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి. అరే కానీ అది చూసినా లేదంటే దానికి సంబంధించిన ఆలోచన వచ్చిన దిగులు ఎందుకు వస్తుంది? సింపుల్ కాన్సెప్ట్ అండి ఇది. దీని మీద కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఏంటి దీని మీద భావన మార్చి వాళ్ళు సంపాదించుకునేలాగా చేస్తూ ఆ ట్రైనింగ్లకి బోల్డ్ అని డబ్బులు వెళ్తున్నాయి. అది ఇదే ట్రైన్. ఏంటి వాళ్ళు నెలల నెలలు దీని మీదే ఫోకస్ పెట్టిస్తారు. ఏంటి అన్ని మంచి వాటి మీద డబ్బుల మీద ఆ భావన మారుస్తారు. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లో మీకు ఆ ఇంప్రెషన్ మారుతుందో డబ్బుల పట్ల, ఆటోమేటిక్ గా డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఆపర్చునిటీని మీరు ఈజీగా వినియోగించుకుంటారు. అండ్ మీ క్రియేటివ్ మైండ్ ఎప్పుడు యాక్సెస్ లోకి వస్తుందంటే మీకు లేమి నుంచి బయటకు వస్తారు. అంటే డబ్బుల పట్ల ఉన్న ల్యాక్ ఆఫ్ మనీ, లేదంటే ఆ ఫియర్, ఇలాంటి నెగిటివ్ కాన్సెప్ట్స్ లో నుంచి బయటకు వస్తారో ఆటోమేటిక్ గా యూ విల్ ఓపెన్ టు సో మెనీ ఆపర్చునిటీస్. సో ఆ డబ్బు నోటు గనక కనపడితే యూ హ్యావ్ టు ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అసలు ఆ చేతిలో ఆ నోటుని చూసుకుని ఎంతో థ్యాంక్ఫుల్ గా ఉండండి. అలాంటి గనక యాటిట్యూడ్ మీది పర్మనెంట్ అయిపోతే డబ్బులు ఈజీగా లోపలికి వస్తాయి. ఎలాగా వస్తున్నాయి అనేది కూడా మీకు అర్థం కాదు. యూ విల్ అట్రాక్ట్ మనీ చాలా విధాల. ఎవరో ఒకళ్ళు మీకు కావాల్సిన కొని తేవటం ఇలాంటివి కూడా జరుగుతాయండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. అలాంటివి అవి మనకి చూడటానికి మ్యాజికల్ గా అనిపిస్తాయి. బట్ స్టిల్ ఎప్పుడైతే మీ మైండ్ సెట్ లో ఈ మార్పులు వచ్చి డబ్బుల పట్ల మీరు మోర్ థ్యాంక్ఫుల్ గా ఉండగలిగారు, నోటుని చూస్తే వీలైనంత థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయ్యారు, మీకు కావాల్సిన వాళ్ళు వీళ్ళు కూడా తెచ్చి పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళి షాప్ కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ఇష్టమైంది అనుకో, అక్కడ అనుకోకుండా అవి ప్రైజెస్ పడిపోవటం చూస్తారు. ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము వెళ్ళే కొద్దీ వీటి గురించి చెప్పుకుందాం. ఏమేమి ఇలాగా ఎక్స్పీరియన్సెస్ కూడా వస్తాయి. మీరు నెమ్మదిగా మీరే చెప్తారు నాకు. సో ఫస్ట్ అయితే డబ్బులు నోట్ చూడంగానే వీలైనంత థ్యాంక్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు రాయటం కంప్లీట్ చేయండి, ఇంకాసేపు రాయండి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ గివెన్ టు మీ హోల్ ఆఫ్ మై లైఫ్ అని వీలైతే అది కూడా రాయండి. రాసి ఆ పేపర్ ని వీలైతే మనీ నోట్ మీద స్టిక్ చేసి ఒక చిన్న పేపర్ ని దేన్నన్నా ఆ నోట్ ని ఈ రోజు వీలైనన్ని సార్లు చూసుకుని థ్యాంక్ యూ ఫీల్ అవ్వాలి. ఏంటంటే ఆ నోట్ చూసినప్పుడు మీరు ఇప్పుడు రాసుకుంటున్నారే అవి గుర్తు రావాలన్నమాట. చేయగలిగితే చాలా మంచి ప్రాక్టీస్. లాజిక్ అడుగుద్ది మైండ్, వదిలేసేయండి దాన్ని, కాసేపు పక్కన పెట్టేయండి. మైండ్ తో అసలు వద్దు మనకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద మనీ, ఆల్ ద మనీ దట్ వాస్ గివెన్ టు మీ హోల్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు దాకా ఆ డబ్బుల గురించి ఆ లైన్ మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని రాసుకోండి. మొత్తం ఇప్పుడు కాదు, ఇప్పుడు దాకా నాకు పెట్టిన మనీ అన్నమాట. మీకు ఖర్చు అయిన ప్రతి రూపాయికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు.
అది చిన్నగా ఒక పేపర్ మీద రాసుకుని దాని కనుక ఒక 10 రూపీస్ నోట్ మీద దీని మీద స్టిక్ చేసేసి టెంపరీగా స్టిక్ చేసేసి లేదంటే దాంతో అటాచ్ చేసి ఈ రోజు వీలైనంత సార్లు దాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఇదేం లేదు, మీరు పదే పదే ఆ భావనలోకి వెళ్ళాలని. సో మీరు 3 సార్లు కనుక ఈ రోజు చూడగలిగితే, ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ 11 లోపు, మళ్ళీ మధ్యాహ్నం లోపు, మళ్ళీ నైట్ లోపు ఆ చూసే ప్రయత్నం చేసేటప్పుడు మీరు ఈ భావనలోకి మళ్ళీ వెళ్తున్నారు. సో రిపీటెడ్ గా ఎన్నిసార్లు మీరు థాట్ ని ఫీల్ ని కలిపి పంపిస్తారో సబ్ కాన్షియస్ మైండ్ లో అది ముద్రగా మారే అవకాశాలు ఎక్కువ. అందుకనే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కూడా 3 సార్లు కనీసం చూడండి మనీ నోట్ చూసి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫీల్ అవ్వండి పొద్దున్న మీరు ఈ ప్రాక్టీస్ ని గుర్తు తెచ్చుకుని. రైట్. టు లిస్ట్ చేసుకోండి. ఈ రోజు డ్యూటీస్ అన్ని ఒకసారి నోట్ చేసేసుకోండి, రాసేసుకుని మీ డే స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. 6:40 అయింది. కెన్ వి స్టాప్ ఫర్ టుడే? ఎవరైనా మాట్లాడాలా? సార్ చెప్పండి. సార్ ఇప్పుడు రాసిన ఈ గ్రాటిట్యూడ్ అంతా నాకు డైలీ గుర్తొస్తున్నాయి. ఎక్కువ టైం అవే గుర్తొస్తూ ఉంటాయి సార్. ఇది రాయకముందు కూడా ఈవెన్ ఫాదర్ చేసినవి కానీ, నాకు సంబంధించినవి, వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెరిగినవి కానీ, మా సిస్టర్స్ చేసినవి కానీ. కానీ ఇది డే మొత్తం ఇంకా అలానే ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి నాకు టైం వచ్చినప్పుడు నేను చెయ్యాలి అన్న థాట్ ఎక్కువగా ఉంటుంది సార్. కానీ అలా చేసే సిచ్యువేషన్స్ ఉండవు అనమాట చేయాల్సిన టైం వచ్చినప్పుడు. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. పదే పదే ఎవ్రీ మూమెంట్ నాకు మనీ చూసినప్పుడల్లా ఎవ్రీ మూమెంట్ గుర్తొస్తూనే ఉంటాయి సార్. చాలా థ్యాంక్స్ రైట్. సార్. మంచిది. మంచిది. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లైక్ మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా నాకు ఇది వాళ్ళు చేశారు, నాకు ఇది వీళ్ళు చేశారు, సో నేను గ్రాటిట్యూడ్ తో ఉండాలి అని అనిపిస్తూ ఉంటది. మీరు వాళ్ళ మీద గ్రాటిట్యూడ్ తో ఉండండి, కానీ వేరే ఎవరి మీద ఆపోజిట్ ఫీలింగ్ ఎవరి మీద పెట్టద్దు. ఓకే సార్. వాళ్ళ మీద గ్రాటిట్యూడ్ తో వీలైనంత ఉండండి. కాకపోతే ఏమైతుంది అని అంటే మన మైండ్ ఆల్వేస్ ఒక గుడ్ ఉంటే ఇంకో బ్యాడ్ ని చూపిస్తా ఉంటది. ఇది ఎందుకు గుడ్ అయింది? వేరే ఎవరో బ్యాడ్ కాబట్టి. అవును సార్. అర్థమవుతుందా అండి? నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది. సో మనము మన ఇంట్లో వాళ్ళ పుట్టింటి వాళ్ళ పట్ల మనము గ్రాటిట్యూడ్ తో ఉండాలి. మంచిది, కాదనకూడదు, కాదనేది లేదు. మీరు గ్రాటిట్యూడ్ తో ఉంటూ వేరే వాళ్ళకి ఆపోజిట్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. యూ కెన్ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అవకాశం వచ్చినప్పుడు, మీకు చేయాలి అని అనిపించినప్పుడు, మీకు చేయగలిగిన అవకాశం వచ్చినప్పుడు యూ కెన్ రీపే. చేయాలి, చేయవలసిన సందర్భం, చేయాల్సిన అవకాశం అన్ని వచ్చినప్పుడు యూ కెన్ రీపే. బాధ్యతగా కంటే కూడా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వండి. మనం ఏ విధాల ఎవరికి సాయం చేయగలం అలా చేద్దాం కదా, చేయగలిగినంతలోనే. అది కూడా మళ్ళీ అది ఇబ్బందిగా మారకూడదు. ఓకే, అది టూ మచ్ కంటే నేను భారం అయిపోయి మళ్ళీ వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను అనే కంటే ఎప్పుడు వాళ్ళకి ఏ అవసరమైనా అండగా నిలబడితే చాలు కదండి. డబ్బుల రూపానే చెయ్యాలి అని కూడా లేదు. ఓకే, మీరు వాళ్ళకి మంచి వెల్విషర్ గా మారండి. వాళ్ళకి అన్ని మంచి జరగాలని కోరుకోండి కదా. దానిలో మీరు మొదట ఉన్నారు కదా, అదే వాళ్ళకి శ్రీరామ రక్ష. రైట్. ఓకే సార్. సాయి అభిజ్ఞ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టాపిక్ అన్రిలేటెడ్ కానీ చిన్న ఒకటి ప్రాబ్లమ్. కొంచెం ఎక్కువ ఆలోచించి నేను మాట్లాడుకుంటా. ఇంట్లో ఉన్నంతసేపు ఏం కాదు, ఏమన్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్. బయట షాప్కి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా అపోజిట్ గా వచ్చే వాళ్ళకి అంటే మనం తెలిసిపోతుంది కదా, మన లిప్ మూమెంట్, ఫేస్ ఎక్స్ప్రెషన్, వాళ్ళకి అర్థమైపోయి నవ్వుతుంటే ఓ నేను మాట్లాడుతున్నానా, ఓకే 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 ప్రజెంట్ లో ఉండను అస్సలు. ఏదైనా టాస్క్ దాని గురించి ఎక్కువ ఆలోచించి దేని గురించి ఆలోచించినో అది మర్చిపోయి అంటే నవ్వుతున్నా, బట్ ప్రాబ్లం గానే ఉంది నాకు. అంటే నేను కలవలేను, అందరిలో ఉన్నా కూడా మళ్ళీ నేనే ఏం చేద్దాం ఇంటికెళ్ళి, ఎంత ఆలోచించాలో అంత ఆలోచించి మాట్లాడుకుంటున్నా. అది చిన్న ప్రాబ్లమే కావచ్చు, బయటపడలేకపోతున్నా. ఇప్పుడు ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ప్రస్తుతం అన్నారు కదా, ఏ టాస్క్ ఆ టాస్క్, ఏ పని చేస్తున్నారో ఆ పని మీదే ఫోకస్ ఉండాలి అని ఒక ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇది క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ పెట్టుకున్నారు అనుకో, ఏ పనికి ఆ పనికి. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీకున్న యూటెన్సిల్స్ ఏమైనా వాష్ చేయాలనుకోండి, పూర్తి ధ్యాస నేను దీని మీదే పెడతాను అని దాని మీదే ఫోకస్ పెట్టండి. అంటే మీ సెన్సెస్ మీద పని పెట్టండి, ప్రయత్నించి చూడండి.
మీరు చేసే పని మీదే ధ్యాస. ఆలోచన అవసరం లేదు కదా, చేసే పని మీద ఫుల్ గా ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు రావు. సో అలా మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకునే ప్రయత్నం కొంచెం కొంచెంగా, అంటే ఎప్పటికప్పుడు చిన్న చిన్న టాస్క్లు ఇచ్చుకోండి మీకు మీరు. నేను ఈ కాసేపు దీని మీదే పెడతా, ఇది అయిపోయింది కదా, మీరు బ్రేక్ ఇచ్చి ఉంటారు, మళ్ళీ ఇంకో పనిలోకి వెళ్తుంటారు కదా, నేను ఈ కాసేపు ఈ పని మీదే నా పూర్తి ధ్యాసని పెడతాను. అలాగా ప్రయత్నించి చూడండి. ఇది చేసేటప్పుడు కూడా మాట్లాడుతున్నారా చెక్ చేసుకోండి. పూర్తిగా ధ్యాస దీని మీదే పెడతా అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎక్స్టెంట్ కి కంట్రోల్ అవుతాయి థాట్స్. మీరు రాస్తున్నారా అండి? రాస్తున్నాను సార్. ఏం రాశారు రాస్తున్నాను. అంటే రోజుకి టు డూ లిస్ట్ రాశారా? రాస్తున్నారు? రాస్తున్నాను సార్. టు డూ లిస్ట్, టు డూ లిస్ట్ బెస్ట్ థింగ్స్. టు డూ సరే లిస్ట్ మీరు వచ్చి పాప ఇప్పుడు 10th అయిపోయింది. సో ఐఐటి అంబిషన్ పెట్టుకున్నాము. సో రోజు ఒక చాప్టర్ నేర్చుకుందామా, ఒక జస్ట్ ఇప్పుడు ఇంకా కాలేజ్ జాయిన్ చేయలేదు, ఒక ఈ గ్యాప్ లో రోజు ఒక 30 minutes చదువుకుంటున్నాము. క్లీనింగ్ అంటే హౌస్ వైఫ్ కాబట్టి రోజు ఒక కబోర్డ్ క్లీన్ చేస్తున్నా. ఫుడ్ అంటే ఇంట్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి రోజు ఒక రెసిపీ వాళ్ళతో చేస్తున్నా. స్నాక్స్ నిన్న పొటాటో బాల్స్ చేసాము అలా. మీరు టు డూ లిస్ట్ బుక్ పక్కన పెట్టుకోండి. ఎంత ఎక్కువ రాయండి అని అంటే, మీరు మాట్లాడవలసిన అవసరం లేనంత ఎక్కువ రాయండి. ఓకే మీరు సార్. టు డూ లిస్ట్ ఇది మీరు మాట్లాడుకుంటున్నాను అనేసి అంటున్నారు కదా, సో దాన్ని టు డూ లిస్ట్ లో రాయండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్, రైట్ ఇట్ ఆన్ పేపర్. ఓకే సార్, ఇవాళ నుంచి చేస్తాను. ఇవాళ నుంచి మీకు టు డూ లిస్ట్ అంటే ఒక్కసారి రాసేసి మిగతా రోజంతా వదిలేయడం కాదు. మీరు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, అది మాట్లాడనవసరం లేనంత ఎక్కువగా. ఇదిగో మీరు ఏమేమి మాట్లాడతారో అవి రాయండి. సో మీకే తెలుస్తుంది, ఈజ్ దిస్ రియల్లీ ఇంపార్టెంట్, నేను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? మీరు బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నప్పుడు మనము ఏ పని చేయాలో దాని మీద శ్రద్ధ పెట్టాలి కదా. ఆ పని అంతవరకు చేసేసుకుని వస్తారు, అప్పుడు మీకు బయట మాట్లాడే అవసరమే ఉండదు కదా. సో మనకి టైం అయింది. వి విల్ స్టాప్ ఫర్ టుడే. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నమస్తే. లవ్ యూ ఆల్. నమస్తే. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నమస్తే సార్. మేడం. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.